దండం ఇయాలైతే మంచి మంచి ముచ్చట్లు పెట్టనీకైతే మీ దగ్గరికి ఒక బాపు గారి బుట్ట బొమ్మని తీసుకొచ్చిన. ఆమె చిన్న వయసులోనే ఎంతో పెద్ద గోల్స్ పెట్టుకుందంట, ఎంతో మందికి ఆదర్శం అవుతుంది. మీడియాలో చూస్తున్నా ఎంతో మందిని స్టేజ్ మీద నిలబెడుతున్నావు. కాంటాక్ట్స్ ఇంక్రీజ్ చేసుకొని అన్ని చేసుకొని ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకున్నాం. ది ఈవెంట్ గ్రూప్ లోనే ఆరా మోడలింగ్, స్టిచ్ అండ్ స్టోరీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అన్నమాట. ఇంత చిన్న వయసులోనే ఆలోచన పుట్టిందంటే మామూలు విషయం కాదు. మరి ఎవరైనా సపోర్ట్ చేస్తారని అంటే ఫ్యామిలీకి అయితే ఇష్టం లేదు. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరుకుతుంది, ఉపాధి కూడా దొరుకుతుంది. అవన్నీ చేయడానికి రెడీగా ఉందా మీ ఔరా కంపెనీ? డెఫినెట్లీ. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నామో ఒకసారి మీరే చూడొచ్చు. వాళ్ళకి సోషల్ మీడియా ప్రమోషన్స్ వస్తాయి. ఔరా మోడల్ నుంచి అసలు ఇంకా ఏం చేయాలనుకుంటున్నాను? నా కంపెనీని డెవలప్ చేసుకోవాలి. వాంట్ టు బీ ఇన్ అ స్టేట్ టు కండక్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, నాట్ హియర్. ఒక వేరే స్టేట్స్, దుబాయ్, అబ్రాడ్ అలా ఉన్నా. ఇంటర్నేషనల్ గోవాలో చేస్తున్నది ఇప్పుడు మీరేనా? అవును. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ కండక్ట్ చేసేది బీ ఈవెంట్స్ ఇంకా ఆరా మోడల్. మీరు బ్రాహ్మణ్స్ కదా, చుట్టుపక్కల వాళ్ళు అంటారు కదా ఏదోటి వాళ్ళు మనం పెట్టారు. వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా నేను పట్టించుకున్నా. అంటే నేను ముఖం మీద కొట్టినట్టు మాట్లాడేటప్పటికి వాళ్ళకి నచ్చదు. నేను ఎగ్జామ్ ఇచ్చి పడేస్తుంది ఇద్దరిపోతున్నా కూడా విన్నట్టుంటాయి కాబట్టి అసలు నా జోలికి ఎవరు ఆడిషన్స్ కానీ దాని వస్తే ఎసొంటోళ్ళని మీరు సెలెక్ట్ చేస్తారు. మెయిన్ ఒకటి చూస్ చేస్తాం, వాళ్ళు ఎలా కాన్ఫిడెన్స్ ఉన్నారు, ఎలా వాక్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా రిప్రజెంట్ చేస్తారు. నేనైతే మోస్ట్లీ ట్రెడిషనల్ ప్రిఫర్ చేస్తాను. అనిపించింది, అర్థమవుతుంది. అందరికీ దేశనాటి దండం ఇయాలైతే మంచి మంచి ముచ్చట్లు పెట్టనీకైతే మీ దగ్గరికి ఒక బాపు గారి బుట్ట బొమ్మని తీసుకొచ్చిన. ఆమె చిన్న వయసులోనే ఎంతో పెద్ద గోల్స్ పెట్టుకుందంట. మరి ఇట్లాంటోళ్ళు మరి మనోళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. గాల మాదిరి సాధించాలన్న తపన, ఆరాటం అందరికీ ఉండాలి. అందుకే పట్టుకొచ్చిన. మరి మాట్లాడదాము. మేడం పేరేంది, ఏం కథ అన్ని రాసుకుందాము. నమస్తే దండం, మంచిగా ఉన్నావా? ఇప్పుడు చెల్లె అనాలా అక్క అనాలా? నిన్ను చెల్లె అని విను అంటుంది. అమ్మో నన్ను అక్క పోస్ట్ చేసేసింది. అయితే ఔరా కంపెనీ మోడలింగ్ కదా, మొత్తం అసలు బాగానే మీడియాలో చూస్తున్నా ఎంతో మందిని స్టేజ్ మీద నిలబెడుతున్నావు, ఎంతో మందికి ఆదర్శం అవుతున్నావు. అసలు ఎట్లా అనిపించింది నీకు అది స్టార్ట్ చేయాలని? అంటే లైక్ నేను నార్మల్గా చిన్నప్పటి నుంచి లైక్ నాకు కంప్లీట్ ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ. సో నా 10th తర్వాత ఒక 1 year కంప్లీట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా. దాని తర్వాత కొన్ని రీజన్స్ వల్ల నేను స్టడీస్ అన్ని కంప్లీట్ చేశాక వెళ్దాం అనుకున్నాను. సో ప్రెసెంట్ ఇప్పుడు నేను స్టడీస్ కంటిన్యూ చేస్తూనే ఒక బేస్ వచ్చింది, లైక్ ఎందుకు చేయొద్దు ఏంటి హాలిడేస్లో ఉన్నప్పుడు. సో అలా స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ నేను ఒక పేజెంట్లో పార్టిసిపేట్ చేశా, విన్ అయ్యాను. దాని తర్వాత ఓన్గా ఓకే అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, బట్ ఫ్యూచర్ ఏంటి నెక్స్ట్? ఇప్పుడు మనం వేరే బయటికి వెళ్ళినా కూడా బెనిఫిట్స్ ఉండవు. సో మనమే ఎందుకు స్టార్ట్ చేసి వీళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వద్దు అనే దాంతో కాంటాక్ట్స్ ఇంక్రీజ్ చేసుకొని అన్నీ చేసుకొని ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకున్నాం. బి ఈవెంట్ గ్రూప్లోనే ఆరా మోడలింగ్, స్టిచ్ అండ్ స్టోరీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అనమాట. అంటే డ్రెస్సింగ్ అన్ని స్టిచ్చింగ్ అంతా మోడలింగ్ మొత్తం మీ చేతిలోనే ఉంటుంది. అసలు ఒక్కదానివే ఎత్తున్నావు ఇదంతా? ఆరా అండ్ బి ఈవెంట్స్ నేను ఇంకా ప్రొసెసర్ చూసుకుంటున్నాము. స్టిచ్ అండ్ స్టోరీస్ డిఫరెంట్, అది కూడా మేము హ్యాండిల్ చేస్తాం. బట్ మోస్ట్లీ అది కంప్లీట్ గార్మెంట్స్ అనమాట. లైక్ మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ దాంట్లో ఎలాగైతే మోడలింగ్ బేస్ మీద మనకి ఉంటుందో సేమ్ దాని బేస్ మీద మనకి మోడల్స్ యూస్ చేసి గార్మెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అనేవి ఉంటుంది అనమాట. అంటే ఎన్ని దినాలు అవుతుంది ఇది చేయబట్టి? నేను ఇది స్టార్ట్ చేసి ఒక 5 months అవుతుంది. 5 నెలలు. 5 నెలల్లో మీకు ఎట్లా రెస్పాండ్ అనిపించింది? అంటే మంచిగానే ఉంది, చేయొచ్చు, లేదంటే బ్యాక్ స్టెప్ అంటే వెనక పోవచ్చు అని అనిపిస్తుందా? అంటే లైక్ స్టార్ట్ చేసిన 5 monthsలోనే నేను సక్సెస్ఫుల్గా 2 events కంప్లీట్ చేశాను. ఒకటి ఇంటర్నేషనల్ది అండ్ ఇంకొకటి ఇండియా. సో ఇప్పుడు ఫర్దర్గా ఇంకొక 2 monthsలో ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా ప్లానింగ్ ఉంది. సో ఈ 2 events కూడా ఏంటంటే ఒకటేమో నేను పార్టిసిపేట్ చేసింది ఓన్గా, ఇంకొకటి నేనే ఓన్గా దాన్ని ఈవెంట్ ఆర్గనైజ్ చేశాను. సో అలాగా ప్రెసెంట్ అయితే సక్సెస్ఫుల్గానే ఉంది.
అంటే ఇది పెట్టాలని అనిపించింది అంటే మేము ముందుగా చేసినావు నువ్వు చేసినావు అప్పుడు ఏమన్నా ఇబ్బంది ఫీల్ అయినా అంటే ఎందుకు ఐడియా ఎందుకు వచ్చింది నేనే పెట్టుకుంటా అంటే ఎవరన్నా ఏమన్నా అన్నారా నేను నో అలా అని కాదు. అంటే నేను పార్టిసిపేట్ చేసిన దాని తర్వాత వాళ్ళు చెప్పిన బెనిఫిట్స్ ఏవైతే ఇస్తామన్నారో ఎప్పుడు నాకు రాలేదు. సో ఇది ఓన్లీ నాకు మాత్రమే కాదు, మ్యాక్సిమం వాళ్ళకి మోడలింగ్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి వాళ్ళకి కూడా ఇదే సేమ్ ప్రాబ్లం, అంటే బెనిఫిట్స్ ఉండట్లేదు, ఇది ఉండట్లేదు అని. సో నేను అనుకున్నాను ఓకే మన దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయి, మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం, సపోర్ట్ ఉంది, సో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్న ఒక థాట్ తోటి స్టార్ట్ చేశాను. సో మోస్ట్లీ బై మోడలింగ్ లో ఎక్స్పెక్ట్ చేసేది ఒక మంచి పోర్ట్ఫోలియో ఎక్స్పెక్ట్ చేస్తారు, బ్రాండ్ షూట్స్, యాడ్ ప్రమోషన్స్, ఇవి వాళ్ళకి కావాలి. సో మనకున్న కాంటాక్ట్స్ తోని మనం ఇచ్చేది ఏంటి వాళ్ళకి, ఒక పర్టికులర్ జ్యువెలరీ బేస్ మీద కానీ ఏదైనా కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ లో ఉంటుంది, అవకాశం ఉంటుందని కూడా ఆశపడతారు. అవన్నీ చేయడానికి రెడీ ఉందా మీ ఔరా కంపెనీ? డెఫినెట్లీ అన్ని అంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరుకుతుంది, ఉపాధి కూడా దొరుకుతుంది, అంతే అంటారా? అంతే. అసలు మీరు ఏడ పుట్టిరు, ఏడ పెరిగారు, ఏ ఊరు మీది, సొంతూరు ఏది మీది? నాది సొంతూరు దేవరాంజల్. దేవరాంజల్ హైదరాబాద్. హైదరాబాద్ ఇక్కడే మన తెలంగాణనే. తెలంగాణ బిడ్డే, మన తెలంగాణ బిడ్డ మన గడ్డ మీద పుట్టింది, ఏ స్థాయికి పోతుంది, నిజంగా చాలా గ్రేట్. ఇంత చిన్న వయసులోనే ఆలోచన పుట్టిందంటే మామూలు విషయం కాదు. మరి ఎవరైనా సపోర్ట్ చేస్తారండి? అంటే ఫ్యామిలీకి అయితే ఇష్టం లేదు, బట్ వాళ్ళు నేను ఒకవేళ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు నో చెప్పారు. వాళ్ళు ఇష్టం లేదు, వాళ్ళు ఒకటి అంటారు, నేను సపోర్ట్ చేయను, బట్ నో అని నేను చెప్పను. సో ఫ్యామిలీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో మోస్ట్లీ ఇంట్లో ఇంకా చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ అవుతూ అది చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే, ప్రతిదానికి ఏం అడ్జస్ట్ అవుతాము, కొంచెం మనకు కూడా ఉంటది కదా గొప్పగా అనిపించాలని. సో మోస్ట్లీ మా ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే అమ్మ బ్రాహ్మణ్ కిడ్, ఒక బ్రాహ్మణ్ అమ్మాయి అనమాట. సో ఇంకా ఇంట్లో తెలిసింది బ్రాహ్మిన్స్ అంటే అలా ఉంటారు, పద్ధతిగా నిష్ఠగా ఉంటుంది. సో ఇంకా అలా ఉన్నాను నేను. మా ఫ్యామిలీ మొత్తంలో నేనే ఫస్ట్ కిడ్. ఒక డాక్టరేట్ డిగ్రీ గురించి కానీ ఫ్యాషన్లో కానీ ఏదైనా చూడాలన్నా కూడా నేనే ఫస్ట్ అనమాట. నేను చదువుకునేది కంప్లీట్ వచ్చేసి ఒక డాక్టరేట్ డిగ్రీ నలంద కాలేజ్. చదివేది మాత్రం ఇక్కడ కాదు, నేను చదివేది ఆంధ్రాలో. సో అక్కడ ఆంధ్ర టు తెలంగాణ, అందుకే నా స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం. అంటే చూస్తే అక్కడ అమ్మాయి అని అనుకున్నా, కానీ ఇక్కడ అమ్మాయి అయినాక అసలు ముచ్చట. ఇక మొత్తంలో చదువు అయితే కంప్లీట్ చేసినావా మరి? ఇంకా అవ్వలేదు, ఇప్పుడు 4th ఇయర్ డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ. 4th ఇయర్ చదువుకుంటూనే ఒదికు సంపాదించాలన్న ఆలోచన ఉంటుంది. ఎట్లా వాళ్ళని తీసుకుంటావు అసలు? నీ దగ్గరికి ఆడిషన్స్ కానీ దానికైనా వస్తే ఎటువంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తారు? లైక్ నా బేస్ వచ్చేసి ఏంటంటే, లైక్ నేను ఫస్ట్ ఎవరైనా చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ హైట్ చూస్ చేసుకుంటాను. వాళ్ళ హైట్ ఎలా ఉన్నారు ఏంటి అని. మనకి నార్మల్గా బేసిక్గా మోడలింగ్ దాంట్లో ఒక పర్టికులర్ క్రైటీరియా ఉంటుంది, ఈ హైట్ ఉన్న వాళ్ళని తీసుకోవాలని, ఎలిజిబిలిటీ క్రైటీరియా. దాంట్లో 5'5" అబౌవ్ ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం ఉండదు. వాళ్ళు 5 బిలో ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే తీసుకోవచ్చు, బట్ వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడలింగ్ వే ఉంటుంది. ఇప్పుడు మోడలింగ్ అనగానే ఓన్లీ డ్రెస్ అని మాత్రమే అనుకుంటారు. మనకి బాడీ పార్ట్స్ బేస్ మీద మోడలింగ్ ఉంటుంది, లైక్ నెయిల్స్ గురించి, లెగ్స్ గురించి, హెయిర్ గురించి, అలాగా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ జ్యువెలరీ బేస్ మీద ఉంటుంది, ఓన్లీ డ్రెస్సెస్ బేస్ మీద ఉంటుంది, జిమ్ వేర్ మీద ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ లో ఉంటుంది, ఒక్కొక్కరికి ఒకటి సెట్ అయితే ఒకటి సెట్ అవుతుంది. ఇప్పుడు మోడలింగ్ అనగానే అందరూ అనుకుంటారు స్లిమ్ గా ఉండాలి, పర్ఫెక్ట్ షేప్ ఉండాలి, అది కాదు యాక్చువల్లీ. సో మోడలింగ్ దాంట్లో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఉంటారు, ఆ టైప్ లో మనం అందంగా చూపించాలి దాన్ని, దేనికి ఫిట్ అవుతారు దేనికి లేదు. ఇప్పుడు మనం ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళు చూసుకుంటే వాళ్ళు కూడా డ్రెస్సెస్ వేసుకోవాలి, మనం దాన్ని అందంగా చూపించాలంటే లావుగా ఉన్న వాళ్ళు మోడలింగ్ లోనే తీసుకోవాలి. సో అలాగే ఒక్కొక్కరి వారికి ఒక్కొక్కటిలో ఉంటుంది. అన్ని డిఫరెంట్. మీ దాంట్లో కూడా నేను డిఫరెంట్ గా చూపించాలంటే వెస్ట్రన్ లో ఒక టైప్ లో చూసుకుంటాను. ఇప్పుడు మనకి బాడీ షేప్ ని బేస్ చేసుకొని ఒక డ్రెస్ డిజైన్ చేస్తాం. సో అలాగా నేను నార్మల్ స్టైలింగ్ బేస్ మీద కూడా నేను చెప్పగలుగుతాను. మనిషిని చూసి ఆమెకు ఎలాంటి డ్రెస్ అవుతుంది అనేది ఆలోచించుకొని, మైండ్ లో దిమాగ్లో ఆలోచించుకొని డ్రెస్ స్టిచ్ చేస్తారు, అంతేనా? అంతే. అబ్బో, నిజంగా చాలా ఉంది ప్రపంచం. ఆడవాళ్ళు బయటికి రండి, మస్తుంది, దునియాని ఏలేయచ్చు కదా. ఇప్పుడు నీ గురించి చెప్తే ఏం చెప్తావు స్పెషల్గా? నా గురించి స్పెషల్గా అంటూ ఏం లేదు, నాకు ఉన్నది ఒక చిన్న ప్రపంచం. నేను, మమ్మీ అండ్ డాడీ, అంతే, ముగ్గురం. ఒక్కదానివేనా? ఒక్కదానివే. కుట్టి ఇక నచ్చింది చేయమంటారు కదా. ఏదన్నా ఉన్నా సపోర్ట్ మాత్రం చేయరు, బట్ వద్దు అని మాత్రం చెప్పరు. అటు లేదు ఇటు లేదు.
ఇంక నచ్చింది చేసుకొని వదిలేస్తారు. బట్ సపోర్ట్ అయితే ఏమి ఉండదు ఇంట్లో నుంచి. కళ్ళు అయితే మంచిగా ఉన్నాయి పెద్ద పెద్దగా. చంద్రముఖి సినిమాలు ఉంటది కదా, చంద్రముఖి అన్నట్టుగా చూస్తావా సినిమాలు? చూస్తాను. బాగా ఇష్టమా? దయ్యం సినిమాలు ఎక్కువ చూస్తాను. దయ్యం సినిమాలా? వామ్మో, అందుకే జుట్టు మోసుకుని వచ్చిన మా ఆఫీస్ కి. అంటే హారర్ మూవీలు ఎక్కువ చూస్తావు. నేను ఇంతకు ముందు ఒక డాన్సర్గా వర్క్ చేశాను, యాంకరింగ్ లో చేశాను. దాని తర్వాత నేను మోస్ట్లీ ఒక నర్స్గా కింద చాలా హాస్పిటల్స్ లో కూడా వర్క్ చేశాను. సో అలా 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 నేను 8th క్లాస్ నుంచి కూడా ఐ వాస్ థింకింగ్ ఎందుకు మనం జాబ్ చేయొద్దు, చేస్తూ ఎందుకు చదువుకోవద్దు అని. సో 10th తర్వాత నేను స్టడీస్ ఆపేసాను, ఇంట్రెస్ట్ లేదు. ఎర్నింగ్ చెయ్యాలి అన్న దాంట్లో ఉండిపోయి ఇంకా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత కొన్ని రీజన్స్ వచ్చాయి. లైక్ ఇంట్లో ఫ్యామిలీస్ కొంతమంది రిస్ట్రిక్షన్ పెట్టడాలు, నాన్నమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు అని. సో అందుకనేసి ఇంకా అది వదిలేసి ఓకే అని బైపీసీ తీసుకున్నాం. బైపీసీ కంప్లీట్ చేశాను 96% తోని. అండ్ దాని తర్వాత ఎంసెట్ రాశాను. తెలంగాణలో రాలేదు, ఏపీలో వచ్చింది సీట్. ఇంకా ఏపీకి వెళ్ళిపోయాను. బైపీసీ తీసుకున్నావు. ఇప్పుడు డాక్టర్ గా అవుతావా లేకపోతే నర్సా? డాక్టర్ అంటే ఏం డాక్టర్ అలా? లైక్ స్పెసిఫికేషన్ మనకి తీసుకోవాలన్నమాట, మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి. నేను చూస్ చేసుకున్న మేజర్ వచ్చేసి ఆర్థోపెడిక్ డాక్టర్ అయిపోతుంది ఫ్యూచర్ లో. ఏమన్నా ఉన్నా వచ్చి మేడంని కలుగురి. అలాగే మోడలింగ్ చేయాలనుకుంటే కూడా మేడంని కలుగురి. రెండు పనులు అయితే అన్నట్టు, అంతేనా? ఇప్పుడు ఇంకా ఏముంది ఆ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అది ఇది అని ఏం లేదు. నేను ఒకప్పుడు చేసిన వాటితో పోలిస్తే ఇప్పుడు బెటర్. ఎందుకంటే నేను ఒకప్పుడు మోటివేటర్గా వర్క్ చేశాను, డాన్సర్ కింద వర్క్ చేశాను. చాలా మన సికింద్రాబాద్ రైల్వే కాలేజ్ ఉంది కదా, అక్కడ మనం పర్ఫామ్ చేసిన దానికి లైక్ ఆగస్ట్కి వాటికి వీటికి పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్కి. దాంట్లో కొరియోగ్రాఫర్గా చేశాను. సో అలాగా నా కెరీర్ నేను ఎక్కడ ఆపాలనుకోవట్లా. ఏదన్నా కానీ ఎందుకు చేయలేము మనము అని ఒక థాట్ తోని ఏదొచ్చినా కానీ ఇన్నొచ్చినా కానీ ఇన్నొచ్చినా ముందుకు వెళ్ళాలి అంటున్నావు. ఇప్పటి వరకు అంటే 8వ తరగతి నుంచి ఇప్పటి వరకు జాబ్ చేయాలన్న థాట్ తోనే ఉన్నావు. కానీ ఎక్కడన్నా ఏడన్నా ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు కానీ ఏడన్నా డిసప్పాయింట్ అంటే బాధపడ్డట్టు కానీ అనిపించింది? అంటే జాబ్ బేస్లో అయితే ఏం లేదు, నేను చేసే వర్క్ కెరీర్ దాని నుంచి అయితే ఏం లేదు. కానీ పర్సనల్ లైఫ్లో అది కామన్, ప్రతి ఒక్కరికి ఉండేది. అది చాలా లైక్ ఫ్యామిలీలో మా పేరెంట్స్ తిట్టడం కానీ, లేకపోతే కాలేజ్లో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ చూపుతారు నీకు అవసరమా, నీకు ఎందుకు అన్నట్టుగా అన్న వాళ్ళు ఉంటారు కదా. అలా ఏం లేదు. బట్ నిజం చెప్పాలంటే అసలు నాకు ఇప్పటివరకు ఒక అమ్మాయి కూడా ఫ్రెండ్ లేదు. అమ్మాయి ఫ్రెండ్స్ లేరా? అమ్మాయి ఫ్రెండ్స్ లేరు, అబ్బాయి ఫ్రెండ్స్ లేరు. అసలు ఎవరు ఫ్రెండ్సే లేరు. మాట్లాడరు. అంటే నేను ముఖం మీద కొట్టినట్టు మాట్లాడేటప్పటికి వాళ్ళకి నచ్చదు, అందుకే ఇంకా మాట్లాడము. ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ చేయను, నీతో నన్ను తిడతావేమో ఇక. అలాంటి కాదు. అంటే ఫర్ సపోజ్ వాళ్ళని తప్పు చేస్తున్నారంటే నేను వెళ్ళి చెప్తాను నువ్వు చేసే తప్పని. వాళ్ళు ఒకసారి చెప్తాను, ఒకసారి చెప్తాను, వాళ్ళకి నచ్చదు, ఇంకా మాట్లాడడం మానేస్తారు. జాగ్రత్త ఉండాలి మేడం కదా. పూర్తి పేరు చెప్పు. జాగ్రత్త ఉంటారు. రమ్య కస్తూరితో జాగ్రత్త ఉండుర్రి, ఓకేనా? ఫ్రెండ్షిప్ అవ్వాలంటే నిజాయితీగా ఉండుర్రి, అంతే. ఇప్పుడు మోడలింగ్ ఫీల్డ్ ఎంచుకున్నావు, కానీ సినిమా ఫీల్డ్ కానీ మోడలింగ్ ఫీల్డ్ కానీ అమ్మాయిలు అంటే ఒక రాగా చూస్తారు. అట్లా ఏమన్నా నీకు ఎదురైనాయా? అది కామన్, అందరూ చూస్తారు. బట్ మనము వాళ్ళని ఎలా ఫేస్ చేస్తామనే దాన్ని బట్టే ఉంటుంది. మాక్సిమం ఒకటి అమ్మాయిలకి ఏంటంటే నా సైడ్ నుంచి ఒక సజెషన్ టైప్, ఎవరైనా మిమ్మల్ని రాంగ్ గా చూస్తున్నారంటే కనుక మీరు దానికి ఫేస్ తీసుకోవాలి, ఒక స్టాండ్ తీసుకొని మీరు దాన్ని ఫేస్ చేయాలి. బికాజ్ మీరు వాళ్ళు ఏదో అంటున్నారు చూస్తున్నారు అనేసి మీరు భయపడుతుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. నాకు తెలిసినంత వరకు నేను ఎగ్దమ్ ఇచ్చి పడేస్తుంది ఎద్దడిపోతున్నా కూడా విన్నట్టుంటాయి కాబట్టి అసలు నా జోలికి ఎవరు రాదు. సో నాకైతే ఇప్పుడు వరకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే తెలంగాణ బిడ్డ అనిపించుకోండి, అంతే కదా. మొత్తానికి అయితే అసలు మోడలింగ్ కానీ ఈ సినిమా వాళ్ళని కానీ నమ్మేదలే అస్సలు నిజంగా. ఎందుకంటే అమ్మాయిలకు పొట్టి బట్టలు ఎత్తారు, నాకు నచ్చదు. పొట్టి బట్టలు నువ్వు ఎంత మంచిగా నిండు చీర కట్టుకొని వచ్చినవి ఇవాళ ఆఫీస్కి ముద్దుగా అనిపిస్తాను. పొట్టి బట్టలు లేకుండా అమ్మాయిని చూపించే సినిమాలు ఉన్నాయా? మనము సినిమా దాని నుంచి మాట్లాడుకుంటే మా సైడ్ లో ఒక అమ్మాయి దర్శకత్వం చేస్తే మోడలింగ్ లో ఔరా మోడలింగ్ లో కూడా ట్రెడిషనల్ ఉన్నట్టు. ఇప్పుడు పొట్టి బట్టలు వేసి చూపిస్తావా?
అంటే నా సైడ్ నుంచి పొట్టి పొట్టిగానే కాదు. ఇప్పుడు వెస్ట్రన్ అంటే కంప్లీట్ ఒక ప్రాంగ్ డ్రెస్ అన్నమాట. అది మనం ఒకవేళ మనం వేసుకునేది ఎలా ఉంటుందంటే ఒక బాడీ కాన్ కానీ లేకపోతే ఫ్రాక్ మోడల్ కానీ వెస్ట్రన్ అంటే అలా ఉంటుంది. లేదా బాసీ అవుట్ఫిట్ మనం చూస్ చేసుకునేది లైక్ సూట్స్ కానీ ఇవి కానీ. సమ్మర్ అవుట్ఫిట్, సమ్మర్ లో బీచ్ అవుట్ఫిట్స్ అలా వేసుకుంటారు. అలా పొట్టి పొట్టి బట్టలు అనే దానికి వస్తే అది వాళ్ళు నచ్చి వేసుకుంటారు. మేము చెప్పం ఎవరికి కూడా. ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే కాస్ట్యూమ్స్ రన్వేస్ అయితే అది డిఫరెంట్, పేజెంట్స్ కి రన్వేస్ కి డిఫరెంట్ ఉంది. మేము రన్వేస్ కండక్ట్ చేయము, ఓన్లీ పేజెంట్స్. సో పేజెంట్స్ లో ఏంటంటే కాంపిటీషన్ టైప్. మా దాంట్లో ఏంటంటే మోస్ట్లీ పొట్టి పొట్టి బట్టలు మేమే అలౌ చేయము. ఎందుకంటే అది కొంచెం సెన్సార్ కింద అయిపోతుంది, అక్కడ బాగోదు. ఎందుకంటే చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వస్తారు. సో అలా ఉండొద్దు. ఒక డ్రెస్ ని మనం చూపిస్తున్నామంటే అరే ఇది బాగుంది, మనకు కూడా వేసుకుంటే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది. యా, సో సమ్మర్ లో కూడా అందుకే చెప్తాను, మీరు చూస్ చేసుకునేది స్ట్రీట్ స్టైల్ చూస్ చేసుకున్నారా, బీచీయా లేకపోతే నార్మల్ ఇంట్లో వేసుకునేదా, అది చూస్తే లైక్ ఒకరు కొనాలి అన్న ఒక థాట్ లో ఉండాలన్నమాట. సో ఆ వేలో చూపించమని నాకు మెయిన్ అది ఇంపార్టెంట్. కొంతమంది ఏమంటారు అంటే మేము గట్టి వేసుకుంటాం, మేము వేసుకున్నా మీరు చూసే సూప్ చక్కగా లేదంటారు. అంతే కదా, చూసే సూప్ చక్కగా లేదంటే మరి వేసేటోళ్ళకి కూడా ఆలోచన రావాలి కదా, అది చూపించడం కూడా కరెక్ట్ కాదు కదా అని అందుకే అడిగిన ముచ్చట కదా. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మన భారతదేశంలో ఒక నిరుద్ధరణ సంస్కృతి అన్ని బాగుండాలంటే మోడలింగ్ ఏజెన్సీ, మోడలింగ్ మీ ఇలాంటి ఔరా మోడలింగ్ వాళ్ళు కూడా కొంచెం చేంజ్ తీసుకురావాలి. మీరు ఇందాక చెప్పినట్టు మంచిగా చూపించాలి, అదే మంచి పద్ధతి కదా. చిన్న చిన్న బట్టలు బాలీవుడ్ లో వేసుకుంటారు, అమ్మో దేవుడు మస్తు వేసుకుంటారు బట్టలు. ఈ బట్టల విషయానికి వస్తే అసలు అందరు వేసుకుంటారు, కానీ అమ్మాయిలకు స్పెషల్ గా ఏ వేసుకుంటే బాగుంటుందని నీకు అనిపిస్తుంది? నేనైతే మోస్ట్లీ ట్రెడిషనల్ ప్రిఫర్ చేస్తాను. అర్థమవుతుంది, వేసుకొచ్చింది చీర మంచి, నాకన్నా మంచిగా చీర చెల్లది. మీరు బ్రాహ్మణ్స్ కదా, అంటే మీ దాంట్లో ఉన్న అబ్జెక్షన్ చెప్పలేదు నీకు? అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక క్లారిటీ ఉంది నా గురించి. నేను ఎవరి మాట విన్నాను, ఒకదాన్ని గారం పెంచారు కాబట్టి తల్లిదండ్రులు పక్కన పెట్టు, చుట్టుపక్కల వాళ్ళు అంటారు కదా ఏదోటి, నేను పట్టించుకోదంట. అమ్మో, అంటే ఒకటే అడుగుతా క్వశ్చన్, వాళ్ళు ఏమైనా పెట్టారు ఎందుకు వాళ్ళు మాట్లాడినాను నేను? బికాస్ రేపు ఒక సిచ్యువేషన్ లో నాకు హెల్ప్ చేయాలంటే వస్తే మా పేరెంట్స్ వస్తారు, లేదంటే రిలేటివ్స్ వస్తారు. ఇప్పుడు జనరేషన్ రిలేటివ్స్ కూడా ఉన్నారు. సో నేను మా పేరెంట్స్ మాత్రమే ఉంటాం. ఇప్పుడు వాళ్ళు ఏం హెల్ప్ చేయరు నాకు ఫ్యూచర్ లో అని తెలిసి కూడా వాళ్ళ మాట నేను ఎందుకు వింటాను? నిజమే కదా, ఒక రూపాయి పెట్టినప్పుడు మీ సైడ్ నుంచి మాకు ఏ హెల్ప్ లేదు, నేను ఎందుకు వినాలి? వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా నేను పట్టించుకున్నాను. తెలంగాణ పిల్లలు ఆంధ్రాలో ఎందుకు పడ్డావు? ఎన్ని కాలేజీలు ఉన్నాయి? అంటే నాకు వచ్చిన కాలేజ్ సీట్ నలంద కాలేజ్, నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, సతన్పల్లి దగ్గర. సో నేను అక్కడ ఎందుకు జాయిన్ అయ్యాను అంటే నాకు తెలంగాణ ఎంసెట్ రాశాను, ఇక్కడ నాకు 51,000 ర్యాంక్ వచ్చింది. ఏపీలో రాశాను, ఏపీలో నాకు 17,000 వచ్చింది. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నాకు సిజిపి యాడ్ చేయలేదు, అక్కడ యాడ్ చేశాను. ఔరా మోడల్ నుంచి అసలు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? ఎట్లా అన్ని జిల్లాలకు పోతుందా ఇది? ఇప్పుడు ఎట్లా డెవలప్ చేయాలనుకుంటున్నావు? నా పర్టికులర్గా నా మోడలింగ్ ఏజెన్సీ గురించి ఏంటంటే నేను వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. లైక్ నేను ప్రెసెంట్ ఒక ఫ్యాషన్ కొరియోగ్రాఫర్గా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా నేను వాళ్ళకి నేర్పిస్తాను అనమాట. లైక్ ఎలా వాక్ చేయాలి, ఎలా పోజెస్ ఇవ్వాలి, ఎలా టర్న్స్ చేయాలి. ఒక డ్రెస్ పర్టికులర్గా మీరు చూస్ చేసుకుంటే ఆ డ్రెస్ని మీరు ఎలా వేలో టర్న్ చేయొచ్చు అన్న దాని నుంచి బేసిక్ టు అడ్వాన్స్ అన్ని నేర్పిస్తాను. సో ప్రెసెంట్ వర్క్ షాప్స్ బేస్ మీదే కాకుండా పేజెంట్స్ కానీ లేకపోతే ఇలాగ కాంపిటీషన్స్లో కండక్ట్ చేస్తూ కూడా మనము లైక్ స్ప్రెడ్ చేయొచ్చు, ఇలా ఏజెన్సీ ఉందని. ఓకే ఇది అందరూ కండక్ట్ చేస్తారు, అందరూ చేసిందే. ఇప్పుడు హైదరాబాద్ లో కానీ అటు గుజరాత్ అటు సైడ్ కూడా ఇంటర్నేషనల్ లో కూడా చాలా పేజెస్ ఉన్నాయి. ఇట్లా ప్రజలు నమ్మాలి నీదే ప్రత్యేకంగా అంటే ఏం చెప్తావు? అసలు బెనిఫిట్స్ చూడొచ్చు. లైక్ ఇప్పుడు మా దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నామో ఒకసారి మీరే చూడొచ్చు. ఎందుకంటే మా సైడ్ నుంచి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సోషల్ మీడియా ప్రమోషన్స్ వస్తాయి. అండ్ దాంతో పాటు వాళ్ళకి బ్రాండ్ షూట్స్, యాడ్ షూట్స్ ఇవన్నీ కామన్ మేము ఇచ్చేవి. ఇవి బేస్ మీదే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో అలాగే వాళ్ళకి ఫేమ్ తో పాటు ఇన్కమ్ వస్తుందంటే ఎవరు వదులుకుంటారు?
సో వాళ్ళకి ప్రొఫెషనల్గా నేను ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాను. మీరు మ్యాక్సిమం వరకు చూడొచ్చు మన ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడ కూడా మనకి ఫీమేల్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, ఓన్లీ మేల్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు ఫ్యాషన్ ఇండస్ట్రీ. సో ఆ బేస్ మీద మనకి కొంచెం పద్ధతిగా చెప్తూ కొంచెం హ్యాపీగా అర్థం చేసుకుని ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది. మూలతో మూవ్ అయ్యేదానికంటే జర లేడీస్ తో ఉంటే వర్క్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు కదా. మంచి ఆలోచన. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఇంటర్నేషనల్ గోవాలో చేస్తున్నది ఇప్పుడు మీరేనా? ఎట్లా తీసుకుంటున్నారు వాళ్ళని? యాక్చువల్లీ ఇంటర్నేషనల్ కండక్ట్ చేసేది వి ఈవెంట్స్ ఇంకా ఓవర్ మోడలింగ్. వి ఈవెంట్స్ గురించి పర్టికులర్గా ఒకసారి చెప్పాలి, ఎందుకంటే వి ఈవెంట్స్ ఎలాగో స్టార్ట్ అయింది 2019 నుంచి. 2019 నుంచి స్టార్ట్ చేసుకొని ఈవెంట్స్ బేస్ మీద గ్రోత్ అవుతూ వచ్చింది. దాంట్లో నేను పరిచయం అయింది అరౌండ్ జాన్లో అనుకుంటా నాకు వి ఈవెంట్స్ పరిచయం ఉంది. సో అలాగా వి ఈవెంట్స్ ప్రసాద్ సార్ నాకు పరిచయం అయ్యింది, ఒక సిస్టర్ నన్ను కేర్ చేస్తారు. సో అలాగలాగా నేను సార్తోనే కొంచెం కాంటాక్ట్లో ఉంటూ నా ఏజెన్సీ లాగా అని చెప్పి ఐడియా నాకు ఓకే అని చెప్పి నాకు సపోర్ట్ చేసి రిజిస్ట్రేషన్ అంతా కూడా తనే చూసుకొని చేయించారు. సో అలాగే ఇప్పుడు ప్రెసెంట్ మనం కండక్ట్ చేసే ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా వాళ్ళతో పాటే కొలాబరేషన్. సో ఇంటర్నేషనల్ ఈవెంట్ వచ్చేసి మనకి పర్టికులర్ లిమిటెడ్ స్లాట్స్ అనమాట. లైక్ ఎలా అంటే ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఒక 20 మెంబర్స్ని, బెంగళూరు నుంచి ఒక 5 మెంబర్స్ని, తమిళనాడు నుంచి ఒక 5 మెంబర్స్ని, నార్త్ నుంచి ఒక 10 మెంబర్స్ని, అలాగా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి లిమిటెడ్ స్లాట్స్ కూడా ఎందుకు ఏపీ తెలంగాణని అంటే మనం ఇక్కడే స్టార్ట్ చేసాము, ఇక్కడ గ్రోత్ చూసుకోవాలి కానీ పక్కన వాళ్ళకి గ్రోత్ ఇస్తే ఏముంది. సో అలా అనుకొని అక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి కొంతమంది గ్యాదర్ చేసుకొని వాళ్ళని కంప్లీట్ గోవా. దీంట్లో మనకి ఏంటంటే ట్రావెలింగ్ మందే ఉంటుంది, హైదరాబాద్ నుంచి గోవా వరకు ట్రావెలింగ్ మందే ఉంటుంది, అకామిడేషన్ మందే ఉంటుంది 2 డేస్కి. అండ్ వాళ్ళకి బెనిఫిట్స్ కూడా వచ్చేసి పార్టిసిపేషన్ సర్టిఫికేట్, శాష్, మొమెంటోస్ ఇవన్నీ కామన్. సో ఇలాగ నాకు తెలిసిన వరకు ఎవరు ట్రావెలింగ్ అకామిడేట్ చేయరు. సో మా దాంట్లో పర్టికులర్గా ట్రావెలింగ్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు గోవా అనగానే అందరూ ఆలోచిస్తారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రావచ్చు, రిచ్ రావచ్చు, పూర్ రావచ్చు, ఎవరైనా పెట్టుకోలేరు కూడా, అందరూ పెట్టుకోలేరు. అండ్ అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరు ఎక్కువ తక్కువ కావద్దు అక్కడ. సో అందరినీ ఇక్కడ నుంచి మేమే తీసుకెళ్తాం జాగ్రత్తగా, మళ్ళీ మేమే తీసుకొస్తాం. సో అలాగా వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది, ఓకే వీళ్ళు ఇంత జాగ్రత్తగా తీసుకుంటున్నారు అనేసి. ఇప్పుడు ఫర్దర్గా నాది ఈవెంట్ అయిపోయింది, దాని తర్వాత చాలామంది టైటిల్ తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. మిస్ ఇండియా అవనివ్వండి, మిస్ ఇండియా అవనివ్వండి, మిస్ ఇండియా అవనివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళు పర్టికులర్గా ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. ప్రమోషన్స్ బేస్ మీద లేకపోతే యాడ్ షూట్స్ ఇవన్నీ కూడా మా సైడ్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. సో ఇలాగ బెనిఫిట్స్ ఏవి కూడా వాళ్ళకి తక్కువ అవ్వకుండా మేమే చూసుకుంటాం, మొత్తం చూసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్ వాళ్ళు పైసలు కట్టించుకుంటారు, ప్రైజ్ ఇవ్వరు, అసలు రెస్పాన్సరీగా చూసుకోరు అని చాలా మంది అంటున్నారు బయట. ఎందుకంటే చాలా పుట్టుకొస్తున్నాయి ఇట్లాంటివి. ఇవన్నీ నమ్మాలంటే కూడా జనాలకి అంత ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిందా వింటే మారచ్చు, నమ్మొచ్చు, రావచ్చు. కానీ టైటిల్ అనేది ఏ ప్లేస్ అంటే ఏం చూస్తారు? టైటిల్ ఇవ్వాలి ఆమెకి అని చెప్తే ఏం చూస్తారు? మెయిన్ వాక్ బేస్ మీద, వాక్, కాస్ట్యూమ్, దాని తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎక్స్ప్రెషన్స్, పోజెస్, దాని తర్వాత ఆవిడ ఇచ్చే లైక్ ఇంట్రొడక్షన్లో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి స్పీచ్ గురించి, ఇవన్నీ మెయిన్ బేసెస్ కాకుండా మెయిన్ ఒకటి చూస్ చేస్తాం, అదేంటంటే కాన్ఫిడెన్స్. వాళ్ళు ఎలా కాన్ఫిడెన్స్ ఉన్నారు, ఎలా వాక్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న జనరేషన్లో అరౌండ్ 90% అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ మోడలింగ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియదు. వాళ్ళందరూ అనుకుంటారు, లైక్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చూసాను, లైక్ ఎలాంటి మోడలింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళే బాడీ ఎక్స్పోజ్ చేయాలి, ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత అమౌంట్ వస్తుంది, అంత ఎక్కువ మాట్లాడతారు. కానీ అది కాదు. మోడలింగ్ అంటే మీరు ఏదైనా బ్రాండ్ కానీ లేదంటే ఒక వస్తువుని కానీ ఒక డ్రెస్ని కానీ అందంగా చూపించాలి. ఇప్పుడు మనం చూస్ చేసుకునేది ఏంటంటే ఒక కాస్మెటిక్ చూస్ చేసుకున్నాం, అది మీరు ఒకరి మీద మేకప్ చేసినప్పుడు ఒకరికి సెట్ అయితే ఒకటి సెట్ అవ్వదు, అది సెట్ అయ్యే వాళ్ళనే చూపిస్తారు తప్ప సెట్ అవ్వని వాళ్ళు చూపించారు కదా. అలాగా ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ సూట్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి వెస్ట్రన్ సూట్ అయ్యింది, కొంతమందికి ట్రెడిషనల్ సూట్ అయ్యింది. అందుకే అన్ని రౌండ్స్ చూసుకుంటాం. సో ఏ రౌండ్లో బాగుండదు, 3 రౌండ్లో కరెక్ట్గా ఉన్న వాళ్ళే కదా విన్నింగ్ ఇచ్చేది. కొంతమందికి ట్రెడిషనల్ సెట్ అయితే కొంతమంది వెస్ట్రన్ సెట్ అయితే, అందరికీ అన్ని సెట్ అవ్వాలి ఉండదు. సో ఇప్పుడు నన్ను చూస్ చేసుకున్నా వెస్ట్రన్ కొంతమందికి, ట్రెడిషనల్ కొంతమందికి అంట. నేను 2 హ్యాండిల్ చేయొచ్చు,
అది వేసుకుంటాను, ఇది వేసుకుంటాను. బట్ నాకు కంఫర్టబుల్ ట్రెడిషనల్, సో నేను ఇది చూస్ చేసుకుంటాను. వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే వాళ్ళు అది చూస్ చేసుకుంటారు. మూడు కంఫర్ట్గా ఉండి ఓకే తను ఏదన్నా హ్యాండిల్ చేయగలదు అని బేస్తోనే వాళ్ళకి టైటిల్ అనేది. ఇంత వేస్తున్నావు చెల్లె, అసలు ఒక్క చేతితో నడిపిస్తుంది, ఒంటి చేతితో నడిపిస్తుంది ఇప్పుడు ఔరా మోడల్ ఏజెన్సీ. కానీ ఎవరైనా సపోర్ట్ చేసిరా ఈ జర్నీలా? ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటేనే అది ముందుకు సాధ్యమవుతుంది. నా బిగ్గెస్ట్ సపోర్టర్ వచ్చేసి మా ప్రసాద్ అన్న. లైక్ నేను అన్నానే పిలుస్తా. లైక్ హీస్ మై మోర్ దెన్ ఓన్ బ్రదర్. తను ఏంటంటే లైక్ నాలో ఒక టాలెంట్ ఉంది, ఎందుకు వేస్ట్ చేయొద్దు అనే ఒక దాంతోని లైక్ ఐ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్ అని తనే గ్రహించి నాకు ఒక ఛాన్స్ ఇద్దామని స్టార్టింగ్ ఒక పేజెంట్లో అసలు నేను మోడలింగ్ దాంట్లోనే అసలు రాయాలనుకోలేదు. నేను ఫ్యాషన్ మీద ఇండస్ట్రీ మీద మొత్తం లైక్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఓకే యాంకరింగ్ కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్ మేనేజింగ్లో కానీ ఇదే అనుకున్నాను. నన్ను లేదు నువ్వు మోడల్గా ఉండొచ్చు, నువ్వు మోడలింగ్ చెయ్యాలి అని నన్ను ప్రోత్సహించి నన్ను ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళడానికి నన్ను తీసుకెళ్ళి వద్దన్నా అక్కడ పడేశారనమాట పేజెంట్లు. సో ఓకే అనేసి నేను పార్టిసిపేట్ చేశాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఫస్ట్ టైంలోనే వస్తుందని. సో నాకు అప్పుడు కొరియోగ్రఫీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా అన్నారు ఇది నేను ఫస్ట్ టైం పార్టిసిపేషన్ కాదు నాకు తెలిసి అనేసి వాక్ చూసి. సో అలా 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 అయిపోయింది. సో నాకు అక్కడ టైటిల్స్ అనౌన్స్ చేసేటప్పుడు నేను సెకండ్ అన్నాను ఇంటర్నేషనల్ లెవెల్లోనే, ఇండియా కూడా కాదు. సో ఓకే అయిపోయింది, విన్ అయ్యాను. దాని తర్వాత మా బ్రదర్ ఇంకా వేరే ఈవెంట్స్ చేస్తుంటారు. సో అన్నారు నువ్వు ఫస్ట్ టైంకే ఇంత మంచిగా వాక్ చేసావు, టైటిల్ వచ్చింది కదా, మరి నువ్వు ఎందుకు ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయొద్దు. సో అలాగా నాకు ఒక థాట్ ఇస్తే నేను ఆ థాట్ని ఓకే చెయ్యాలి, బెనిఫిట్స్ అప్పుడు ఆలోచించి ఇంకా అలాగా మా అన్నయ్య ప్రతిదీ రిజిస్ట్రేషన్ చేయించడం కానీ అన్నీ కూడా తనే వెనకాల ఉండి నాకు సపోర్టింగ్గా చూసుకుంటూ 2.5 months కూడా నేను ఫ్యామిలీ వదిలేసి తనతో ఉన్నానంటే తను అంత కేరింగ్గా చూసుకుంటాను. 2 నెలలు అంటే సాధ్యం, అందరికి సంవత్సరాలు పడుతుంది చెల్లె. అది అంటే ఈజీ ముచ్చట. మంచి 2 నెలల్లో ఇంత చేసిందంటే ఇంకా ముందు ఇంకెంత చేస్తావు. మంచి ఆలోచన అది. మంచిగా అంటే ఇక ప్రతిదీ కూడా నీకు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సపోర్టర్స్ ఉన్నారంటున్నావు, మనం దోస్తులను చేసుకున్నాం, దోస్తులను దగ్గర రానియవు కదా. దోస్తులను ఇక మళ్ళీ వేసుకోవాలి ఎవరిని, దోస్తులే ఉండరంట చెల్లెకి. మంచిదేలే, ఈ కాలంలో ఎవరిని నమ్మనికి లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మోడలింగ్ అంటేనే ఇంకా ఏదో నెగిటివ్గా చూపుతున్నారు. అసలు కథ ఇది చెల్లె చెప్పిన ముచ్చట అర్థమైంది కదా. అసలు ముచ్చట ఇది. మోడలింగ్ అంటే ప్రతి ఒక్కరు నెగిటివ్గా చూడటమే, బాడీ ఎక్స్పోజింగ్, పొట్టి కొట్టడం, ఇదే మైండ్లోకి వస్తుంది. మగవాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది. అందరు అర్థం చేసుకోరు. చెల్లె మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది, మంచి ముచ్చట చెప్పింది. ఇప్పుడు నీ గోల్స్ ఏంటి? లాస్ట్గా ఏం చేయాలనుకుంటున్నావు? నీ గోల్స్ ఏంటి? ఇప్పుడు ఈ మోడలింగ్ కాకుండా ఇంకేమన్నా ఆలోచిస్తున్నావా? నాకైతే ప్రెసెంట్ ఇప్పుడున్న వరకు గోల్స్ అంటే నా కంపెనీని డెవలప్ చేసుకోవాలి. వాంట్ టు బీ ఇన్ అ స్టేట్ టు కండక్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, నాట్ హియర్. ఇదొక వేరే స్టేట్స్లో దుబాయ్, అబ్రాడ్లో అలాగా కండక్ట్ చేయాలి. ఆ పొజిషన్లో మనం రావాలి. అండ్ అది కాకుండా నన్ను నమ్ముకున్న మోస్ట్లీ మోడల్స్ అందరికీ కూడా నేను బెనిఫిట్స్ ఇవ్వాలి. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నా నుంచి బయటికి వెళ్ళి వాళ్ళ టైటిల్ తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఒక పొజిషన్లో ఉంటే ఎవరి వల్ల ఉన్నారు అంటే తిట్టుకొని నా పేరు చెప్పకుండా తను ఇలాగ చూసుకుంది నన్ను, తన వల్ల ఇక్కడ ఉన్నాను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. అదొకటి. అండ్ మా ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు డాక్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తాను. డాక్టర్ అయిపోవాలి. సపోజ్ నేను వస్తే కదా జ్వరం వస్తే సూది కదా. ఎందుకంటే డాక్టర్లు ఉండాలా, మన చుట్టుపక్కల లాయర్లు ఉండాలా, ప్రతి ఒక్కరు ఉంచుకోవాలి మన చుట్టూ. ఎప్పుడు ఏ ఆపద వచ్చేది తెలియదు. ఇక నాకైతే షెడ్యూల్ ఉన్నది, డాక్టర్ అయిపోతుందంట. ఇక అంటే ఇప్పుడు ఇంత చేస్తున్నావు, ఇప్పుడు ఫైనాన్షియల్ గా మరి ఎట్లా సపోర్ట్ దొరుకుతుంది నీకు? ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అంటే లిటరల్ చెప్పాలంటే నా సైడ్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఇచ్చుకుంటున్నాను. లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, లైక్ నా సైడ్ నుంచి నేను కొంచెం అమౌంట్ సేవింగ్స్ చేసుకొని పెట్టడం కానీ, లేకపోతే నాకు ప్రమోషన్స్ వల్ల వచ్చిన అమౌంట్ కొంచెం ఇన్వెస్ట్ చేయడం కానీ. ఎందుకంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏది జరగదు. ఏమైనా కంపెనీలు పెట్టారంటే అందరు ఫండింగ్లు అవి కోరుకుంటారు. అరే మా కంపెనీకి ఏమైనా ఫండింగ్ ఇస్తే బాగుండు, వాళ్ళని వీళ్ళని కలవడం జరిగిందా, ఏమైనా సపోర్ట్ వస్తుందా? లాస్ట్ ఈవెంట్ చేసిన దాంట్లో మేము హైదరాబాద్ లో ఒక 10 days ముందు వచ్చాము. సో లాస్ట్ టైం స్పాన్సర్స్ ఎవరు రాలేదు, ఎందుకంటే అది షార్టేజ్ టైంలో ఉండే. సో మేము మీట్ అయ్యాము.
వాళ్ళన్న నెక్స్ట్ టైం ఈవెంట్కి వీ విల్ సపోర్ట్ అన్నట్టు. బట్ లాస్ట్ ఈవెంట్ అయితే వితౌట్ ఎనీ స్పాన్సర్స్ ఒక్కదాన్నే తీసుకొచ్చారు. కానీ దేవుడు ముందు నడిపించిండు కదా. ఇప్పుడు ఒకవేళ స్పాన్సర్స్ రావాలి అని అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తావు ఫర్దర్ గా? అసలు నీ అంబిషన్ ఒకసారి చెప్తే మా వాళ్ళు జర వింటారు. పల్లెటూర్లలో ఉంటారు కదా, నాలాగా మాది పల్లెటూరే, మెదక్ జిల్లా మెదక్ సీమ పల్లెటూరు. అక్కడ అమ్మాయిలకు కూడా మోడలింగ్ ఇష్టం ఉంటుంది. ఇక ఇట్లాంటి డ్రెస్లు వేసుకోవాలి, నేను అట్లా డ్రెస్లు వేసుకోవాలి, రీల్స్ చూస్తారు కదా, నేను దగ్గర నుండి చూసిన కాబట్టి చెప్తున్నా. అసొంటోళ్ళకి కూడా రావాలి అని అంటే ఏం చెప్తావు? నేను మ్యాక్సిమం వరకు ఒకటే చెప్తాను, లైక్ అమ్మాయిలు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే నా ఏజెన్సీ ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. లైక్ నా కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా నా ఇన్స్టా పేజ్లోనే ఉంటుంది, నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దాంట్లో మెయిన్గా పల్లెటూరు నుంచి వచ్చారా, సిటీ నుంచి వచ్చారా, లేకపోతే వేరే స్టేట్స్ నుంచి వచ్చారా కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏది సూట్ అవుతుందో అదే ఇస్తాను. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది ఉంటారు వాళ్ళకి వెస్ట్రన్ వేసుకోవాలి ఉంటుంది కానీ సెట్ అవ్వదు, సో వాళ్ళకి ట్రెడిషనల్ ఇస్తారు. వాళ్ళు ఒకసారి వేసుకొని చూసి వాళ్ళంతా వాళ్ళే జడ్జ్ చేసుకోవచ్చు. వెస్ట్రన్ వేసుకుంటారు, ట్రెడిషనల్ వేసుకుంటారు, దేంట్లో బాగున్నారని చెప్తే ట్రెడిషనల్గా చెప్తారు. సో అలాగా మీకు ఇబ్బంది అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. మీరు ఒకవేళ టెన్షన్, లైక్ మోస్ట్లీ మోడలింగ్ అంటే ఏంటి, అబ్బాయిలు ఉంటారు, లైక్ భయం ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, వేరే అన్నీ ఉంటుందేమో, ఇప్పుడు స్టార్టింగ్ అందరూ అలాగే చెప్తారు, దాని తర్వాత ఏంటి అని. నేను ఒక్కదాన్ని ఆడపిల్లని అరౌండ్ 2.5 months నేను మా టీంతో ట్రావెల్ చేశాను. ఓన్లీ 2 ఆడపిల్లలు మాత్రమే, ఒక కంటెస్టెంట్ అండ్ నేను మాత్రమే 2.5 months అబ్బాయిలతో 4-5 members బాయ్స్ ట్రావెల్ చేశాను. ఎలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా లేదు. అలాగా మేము చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నాకన్నా చిన్న ఏజ్ వాళ్ళు వస్తారు, నాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు వస్తారు, అందరూ నన్ను మేడం అని పిలుస్తారు. నేను వాళ్ళకి ఒకటి చెప్తాను, మేడం వద్దు, నేను అక్క కానీ చెల్లి కానీ పిలుస్తాను, లేదంటే నాకు పేరు పెట్టి. ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉండాలి మనం. బికాస్ ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని నమ్మాలంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి మన మీద, నమ్మకం ఉండాలి. సో ఆ బేస్ మీద నేను వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను. మీరు ఎలాంటి తప్పు చేయకుండా, మీ మీద ఎలాంటి తప్పు జరగకుండా, ఏ టెన్షన్స్ లేకుండా వచ్చినట్టు అలాగే పంపిస్తాను. మీకు ఒక సక్సెస్ చూపించి డెఫినెట్లీ మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి మీకు బెనిఫిట్స్ ఇచ్చే నేను పంపిస్తాను. నా సైడ్ నుంచి నేను గ్యారంటీ ఇస్తుందంట. మా తెలంగాణ బిడ్డలు అట్లనే ఉండాలి, ఖచ్చితంగా రౌడీ పుల్లిలా ఉండాలి, అంతేనా? నవ్వుతే కూడా మంచిగా ఉంది చెల్లి, కళ్ళు చెప్పినాయి ఇందాక. మొత్తానికి అయితే మంచి ముచ్చట చెప్పింది. ఔరా మోడల్ ఏజెన్సీ, దాన్ని పేజీ కొట్టండి ఇన్స్టాగ్రామ్ లో, చక్కగా చెల్లె కూడా కనబడుతుంది. చెప్పింది కదా ఇందాక ముచ్చట్లన్నీ అన్ని నంబర్ 8 జరుగుతాయి. మీ ఆశలు, మీ కళలు అన్ని నెరవేర్చుకోరు. ఇక ఎంతసేపు వంటింటి కుందేలుగా ఉండట్లేదు ఎవరు. ఇవాళ రేపు ఎవరు ఉంటారు? నేను రాలేనా? నువ్వు నచ్చిన ఇడ కూర్చున్నా, చెల్లి వచ్చి ఇడ కూర్చుంది, మంచి ముచ్చట చెప్పింది, అందరికీ అందుబాటులో ఉంటుంది. మోడలింగ్ అంటే దుబాయ్లా, మస్కట్లా, అక్కడెక్కడో జరుగుతాయి అనుకునేటోళ్ళు, అంతే కదా. ఇప్పుడు మనకే మనోళ్ళే, సొంతోళ్ళే అట్లా మాట్లాడింది చెల్లె, మంచి ముచ్చట చెప్పింది చెల్లె. నువ్వు ఇంకా ముందుకు రాబోయే రోజుల్లో బాగా ముందుకెళ్ళి మంచిగా సాధించాలి, గొప్ప స్థాయిలో ఉండాలి. ఇంకప్పుడు నాకు ఏదైనా యాడ్ కూడా ఇవ్వాలి, ఇస్తావా? నేను నాకు నడిపించు నేర్పిస్తావా? వాకింగ్ అది పిల్లి నడిపి అంటారు, క్యాట్ వాక్ కదా, నడిపించు నేర్పియాలి, అన్ని నేర్పియాలి. చెల్లె నన్ను కూడా మోడల్ చేసేస్తుందంట, అది కూడా చూపిస్తాను నీకు. చూసారు కదా ఔరా మోడల్ ఏజెన్సీ చెల్లెదే. మీకు ఏ కళలు ఎన్ని నెరవేర్చుకోవాలన్నా కానీ చెల్లెని అప్రోచ్ అవ్వరు. చెల్లె నంబర్ కూడా ఇస్తుంది, మేము కూడా కింద పెడతాము, మీరు ఫాలో అవ్వరు, సరేనా? ఆమె ఇన్స్టా పేజీ, ఫేస్బుక్ అంతా ఫాలో అవ్వరు. అసలు ఏంటంటే నువ్వు చెప్తే మంచిగా ఉంటుంది అలాగే. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రమ్య కస్తూరి, ఆర్ఎల్స్ నా ఔరా మోడలింగ్ ఏజెన్సీ అయితే ఔరా మోడలింగ్ ఐఎన్సీ. ఈ 2 pagesలో మీరు ఎక్కడ నేను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా నేను రెస్పాండ్ అవుతాను. మీరు మోడలింగ్ బేస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, జెన్యున్గా జాయిన్ అవ్వాలి అంటే కూడా నేను మీకు మోడలింగ్ ఏజెన్సీలో నేను మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాను యాజ్ మై స్టూడెంట్. మీకు వర్క్షాప్స్ ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవ్రీ మంత్ 2 workshops ఉంటాయి, ఓన్లీ ఆన్ సాటర్డే అండ్ సండే. సో మీరు కాలేజ్లో ఉన్నా, లేకపోతే ఆఫీస్లో ఉన్నా, లేకపోతే ఇప్పుడు స్కూల్స్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 కూడా యాక్సెప్టబుల్ ఉన్నాయి. సుశీర్ గారి వల్ల మంచి ముచ్చట చెప్పుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం చేసుడు,
పక్కనే పెట్టుర్రి, అన్ని కళలు నెరవేర్చుకొని చెల్లె లెక్క ముందుకు రర్రి. ఇప్పుడు చదువుకునే పోరాలను కూడా రావచ్చు. అప్కమింగ్ ఇప్పుడు వచ్చే పిల్లగాళ్ళు కూడా మంచి గోల్ పెట్టుకొని అందగత్తెలు మంచిగా మంచి మంచి హీరోయిన్లు అయిపోర్రి. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఈడ ఎత్తురు హీరోయిన్లు, అంతే కదా. హీరోయిన్ అయిపోతే తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు మంచిగానే ఉన్నారు. పల్లెటూళ్ళల్లో చాలా అందగత్తె అమ్మాయిలు ఉంటారు. ఏమంటారు, మట్టిలో మాణిక్యాలు. అలాను వెతికి పట్టే పనిలో పడ్డది ఔరా మోడల్ ఏజెన్సీ. అంతేనా? థ్యాంక్ యూ సెల్లే, మంచి 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 ముచ్చట్లు చెప్పిను, నంబరే చెప్పిను. థ్యాంక్ యూ సో మచ్.